వర్షాకాలం వచ్చేసింది. మాన్సూన్లో వరద, బురద, దోమలతో పాటు రోగాలు కూడా వస్తాయి. ఏమాత్రం హైజీనిక్గా లేకున్నా ఫుడ్ కంటామినేట్ అయ్యి అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి. దీంతో అలర్ట్ అయిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో నగరంలోని అన్ని ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్పై తనిఖీలు చేస్తున్నారు. రోడ్డు పక్కన తోపుడు బండ్ల నుంచి రెస్టారెంట్ల వరకు అంతటా ఫుడ్ కల్తీ అవుతోంది. వర్షాకాలం మొదలవడంతో ఎక్కువ రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాన్సూన్ సీజన్లో అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు డాక్టర్స్. కల్తీ ఆహారంతో ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నందున హోటల్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సిటీలో హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్ షాప్స్ అన్నీ కలిపి సుమారు 1,00,000కు పైనే ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదంటున్నారు అధికారులు. ఫుడ్ కలర్స్ వాడటం, అపరిశుభ్ర కిచెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకపోవడం, ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో కుళ్ళిపోయిన చికెన్, మటన్, కూరగాయలను ఉపయోగించి ఫుడ్ తయారు చేసి వినియోగదారులకు సర్వ్ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మాన్సూన్లో స్పెషల్ ఫోకస్ పెట్టి సీజ్ చేస్తామంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రతి దగ్గర మేము కూడా చూసాము. వాళ్ళను ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది వాళ్ళ లోపల. ఎటువంటి ఎగ్గుతో చేసినవి అయితే లేవు. అది చాలా మట్టుకు అది 1 year మన హెల్త్ మినిస్టర్ గారు ఆదేశానుసారం, కమిషనర్ ఫుడ్ సేఫ్టీ గారి ఆదేశానుసారం 1 year దాన్ని బ్యాన్ పెట్టాము. ఆ 1 year ఇంకా అవ్వలేదు. ఇప్పుడు దాకా అయితే అటువంటి మైనస్ మేము ఎక్కడ ఐడెంటిఫై చేయలేదు. మీ దృష్టికి ఏదన్నా వస్తే మాకు చెప్పండి. వాటి మీద మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. గోల్కొండ పోర్టు వద్ద లైసెన్స్ లేకుండా అన్హైజెనిక్ కండిషన్స్ లో సమోసాలు తయారు చేస్తున్న సెంటర్ ను సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫ్లోర్ పైనే పిండి కలుపుతూ కల్తీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మురుగునీటి కాలువ పక్కనే ఉన్న సమోసా తయారీ కేంద్రానికి డోర్స్ కూడా లేవంటున్నారు అధికారులు. ఇలాంటి సెంటర్స్ లో తయారు చేసే సమోసాలు తింటే అనారోగ్యం పాలవుతారని అన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అని ఫోన్లు కూడా వచ్చాయి. నేను మాట్లాడాను ఎమ్మెల్యే గారితో. మీరు ఏదైనా ఉంటే కమిషనర్ గారితో మాట్లాడుకోండి అని చెప్పేసి మాకు అది అక్కడ ఎట్టి పరిస్థితిలో 1 నిమిషం కూడా ఇంకా ఏమీ తయారు చేయడానికి అది అనువుగా లేదు. అందుకని మేము ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది. ఇది హయ్యర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకొస్తున్నాం. తర్వాత తదుపరి చర్య ఏం తీసుకోమంటారో దాన్ని ఫాలో అవుతాం. నగరంలోని 69 స్వీట్ షాప్స్ లో తనిఖీలు చేసి వీటిలో నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేశారు అధికారులు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారులు. స్వీట్ షాప్లలో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్, ఎక్స్పైరీ డేట్ లేనట్లు గుర్తించారు. హెడ్ క్యాప్స్, గ్లౌస్, యాప్రాన్స్ వేసుకోకుండా వర్కర్స్ పనిచేస్తున్నారని గుర్తించారు. మరోవైపు ప్రైవేట్ హాస్టల్స్ కిచెన్స్ పై కూడా రైడ్స్ చేసి నోటీసులు ఇచ్చారు. త్వరలో మరిన్ని హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ ట్రక్లపై రైడ్స్ చేస్తామంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీకి వచ్చే ఫుడ్ అడల్ట్రేషన్స్ కంప్లైంట్స్ పై కూడా ఫోకస్ చేస్తామంటున్నారు బల్దియా అధికారులు.